Ravi's International School, trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. వీళ్ళకి ధీటుగా అంత బిజీగా యాక్ట్ చేసిన వరలక్ష్మి గారు హీరోయిన్ తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. చెన్నైలో కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారని అనుకుంటారు తెలుగులో. లేదండి అదంతా మనం వచ్చి పబ్లిక్ని వచ్చి ఫూల్స్ చేయకూడదు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్కి చాలా మినిమం పేమెంట్సే ఉండేవి, చాలా చాలా మినిమం పేమెంట్స్ ఉండేవి. నాకు తెలిసి మా చైల్డ్ ఆర్టిస్ట్లో బెస్ట్ పేమెంట్ తీసుకున్నది శాలిని. అప్పుడే పెద్ద అమౌంట్ వచ్చింది. నేను విన్నది వచ్చి చాలా మంచి అమౌంట్ తీసుకుంది అమ్మాయి. అంతకుముందు అన్నీ చాలా లిమిటెడ్, స్కూల్ ఫీజులు కూడా సరిపోయే అమౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటికి సరిపోయేవి కాదు. మా 4 అమ్మాయిలకి మా నాన్నగారు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా సరిపోయేవి కాదు. అంత చాలా తక్కువ అమౌంట్సే. దాని తర్వాత సిస్టర్ రోల్స్ చేసినప్పుడు కొంచెం ఆ సిస్టర్ రోల్లో అప్పట్లో మంచి అమౌంట్, బెస్ట్ అమౌంట్ తీసుకున్నది నేను. బట్ నేను ప్రొలాంగ్ చేయలేదు కాబట్టి ఆ అమౌంట్స్లో అప్పుడు తీసుకున్న కొన్ని ఆస్తులు ఉండబట్టి సరిపోయింది. అంతేగాని దాని తర్వాత కోట్లు అవన్నీ ఏం లేదు. మినిమంగా సంపాదించుకున్నాను అంతే. హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు ఈ హ్యాపీ లైఫ్ని ఇంతతో ఆపేద్దాం, ఉన్న ఆస్తులతో హ్యాపీగా మంచి ఫ్యామిలీ, డాక్టర్, హస్బెండ్ అనుకుంటున్నారా? లేదు ఇంకా హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కదా, అవుతారు అనమాట. అయితే హీరోయిన్ మదర్గా కూడా చేయొచ్చు మీరు. అవును. లేదు, నేను వాళ్ళందరికీ అమ్మగానే చేయాలనుకుంటున్నాను. ఓకే. హీరోస్ అందరికీ అమ్మగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీస్తో పనిచేశాను కదా, వాళ్ళ పిల్లలతో పనిచేయాలని నాకు చాలా ఆశ. మహేష్ బాబు గారు, బన్నీ, ప్రభాస్ గారు, అందరు అప్పట్లో హీరోస్గా ఉన్న వాళ్ళ పిల్లలందరితోనూ, నిఖిల్, అందరూ కోరుకుంటుంది కూడా మోడ్రన్ మమ్మీస్నే. మీరు చాలా మోడ్రన్ గా ఉన్నారు ఇప్పటికి కూడా. మోడ్రన్ మమ్మీ. సో తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద చూడబోతున్నాం, బిగ్ స్క్రీన్ మీద. భగవంతుడి దయ వల్ల, బాబా దయ వల్ల జరగాలి. తప్పకుండా జరుగుతుంది. మిమ్మల్ని చూసిన డైరెక్టర్సే కదా అందరూ. చిన్నప్పుడు చూసిన డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు కదండి. ఇప్పుడు అందరు న్యూ డైరెక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. తెలుగు వాళ్ళే కదా అంతా. తెలుగు వాళ్ళే. సినిమాని ప్రేమించి వచ్చిన వాళ్ళే కదా అందరూ కూడా. మేము కృష్ణ గారికి చూసామండి, కృష్ణరాజు గారికి చూసామండి అని వాళ్ళ పిల్లలను డైరెక్ట్ చేస్తున్నారు అంతే వాళ్ళు కూడా. సూపర్ అన్నమాట. సో అర్జీ పెట్టుకుంటున్నారా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి? అర్జీ పెట్టుకుంటున్నారా? లేదండి, నేను ఎవరిని ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదు. పాపం వాళ్ళకి తెలియదు కూడా నేను చేస్తానని కూడా. తెలిస్తే ఇన్ కేసు అంటే పాపం వాళ్ళు చాలాసార్లు సిస్టర్ రోల్స్ అప్పుడు చాలా ఫోన్లు చేశారు, చెయ్యండి మేడం, పెళ్లి చేసుకుంటే ఏంటి, చెయ్యండి. నేనే వద్దు అని మానేసా. పాపం వాళ్ళకి ఈరోజు నేను చెప్పాలి కదా, మీ టీవీ మూలంగా చెప్తున్నాను. మా టీవీ ద్వారా ఏది చెప్పినా కానీ వైరలే. ఓకే, అయితే నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మంచి ఆఫర్స్ ఇవ్వమని సుమన్ టీవీ మూలంగా మీ అందరినీ ఏమంటారు అడుగుతున్నాను. నాకు తమిళ్ వచ్చేస్తుంది. సో నిజంగా ఇలాంటి ఆర్టిస్టులు మనకి చాలా అరుదుగా దొరుకుతారు. ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ తరానికి కూడా ఇలాంటి ఆర్టిస్టులు ఇంకా ఉండటం. సో డెఫినెట్గా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ చూస్తున్న హీరోస్ కూడా వరలక్ష్మి గారిని ఎలాంటి సినిమాల్లో చూసామో మనందరికి ఇప్పటికీ గుర్తు. ఏ సినిమా చూసినా కానీ వరలక్ష్మి గారు లేకుండా లేదు. అంత సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ ఇచ్చిన వరలక్ష్మి గారిని మళ్ళీ ఇంకొకసారి మన సినిమాలలో ఒక అమ్మగా చూడాలనుకుంటున్న కోరికను తీర్చాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీకి, థ్యాంక్ యూ, అండ్ రోషన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అడగగానే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.